యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న సందర్భం అనేది కూడా మనందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఐపీఎల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా మరైతే తతంగాలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎప్పటి నుంచి రీస్టార్ట్ అవుతుంది అండ్ స్కెడ్యూల్లో ఏమన్నా మార్పులు ఉంటాయా? ఒకవేళ మార్పులు చేసిన తర్వాత మ్యాచెస్ అనేది మెయిన్గా ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే వెన్యూస్ మెయిన్గా సౌత్ ఇండియాలో జరుగుతాయని చెప్పేసి ఒక టాక్ అనేది కూడా వస్తుంది. అంటే ఇలాంటి బోల్డ్ అనే విషయాలు, ఐపీఎల్ విశేషాలు అనేది కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి స్పోర్ట్స్ కామెంటేటర్ రాకేష్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ రాకేష్ గారు. హలో చాణక్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రో. సో ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది అనేటప్పటికి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఇంతకుముందు 2021లో సో ఒక గ్యాప్ వచ్చి అది ఎంతకు తోసిందో తెలుసు. ఒక 3-4 months తర్వాత మనం జరిపిన సందర్భాలు. కాకపోతే ఇప్పుడైతే అలాంటి ఏం పరిస్థితులు లేకుండా ఐ థింక్ కొంచెం అనుకున్న దానికంటే తొందరగానే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ కంట్రీ ఫస్ట్ కాబట్టి వాట్ ఎవర్ ద డెసిజన్ గవర్నమెంట్ తీసుకున్న దానికి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ దాన్ని బీసీసీఐ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ మ్యాచ్ 10.1 overs పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ 10.1 overs అది ఆపిన తర్వాత ఇనీషియల్గా దీన్ని సస్పెండ్ చేస్తున్నాం ఇండెఫినెట్గా అనే వార్త వినిపించింది. బట్ లేటర్ ఆన్ 1 week వరకు మాత్రమే అని ఇచ్చారు. ఇట్స్ గుడ్ దట్ 1 weekలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ అంటే ఎంత ఆనందంగా ఉంటారో మనందరికి తెలుసు. బికాస్ దట్ ఈస్ 2.5 months ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫెస్టివల్ లాగా ఎంజాయ్ చేస్తుంటాం. బట్ పుట్టింగ్ ఆల్ దోస్ ఎసైడ్ ఐ థింక్ అన్అఫీషియల్గా ఇంకా బీసీసీఐ కానీ లేకుంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. బట్ అన్అఫీషియల్గా ఇన్సైడ్ సోర్సెస్ నుంచి న్యూస్ వస్తుంది ఏంటంటే May 15th or 16th ఈ 2 డేట్స్లలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎవరికి? ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. వన్స్ దే గెట్ దట్ గ్రీన్ సిగ్నల్ ఓన్లీ దే కెన్ అనౌన్స్ ద స్కెడ్యూల్. బట్ బిఫోర్ దట్ ఆ డేట్లో స్టార్ట్ చేస్తే ఏ డేట్కి ఎండ్ చేయాలి? ముందు రెగ్యులర్ స్కెడ్యూల్ కనుక చూస్తే May 25th ఫైనల్ ఉంది. బట్ ఇప్పుడు చూస్తే పరిస్థితి అట్లా లేదు. 1 week పోస్ట్పోన్ అయింది కాబట్టి ఈ 1 weekలో జరగాల్సిన మ్యాచ్లన్నీ నెక్స్ట్ ఎన్ని డేస్లో స్కెడ్యూల్ చేస్తారు? May 25th వరకే ఫినిష్ చేయాలనుకుంటారు. May 16th స్టార్ట్ అయితే 25th అంటే యూ హార్డ్లీ హ్యావ్ 9 days. రైట్. అండ్ ప్లే ఆఫ్స్కి ఫస్ట్ ప్లే ఆఫ్ తర్వాత ఎలిమినేటర్ తర్వాత మీకు ఎట్లయినా 1 day గ్యాప్ కావాలి. ఎందుకంటే అక్కడ గెలిచే టీం ఎవరు, ఓడిపోయే టీం ఎవరు, తర్వాత ఆడే టీం ఎవరో తెలియాలి కాబట్టి. సో 2 days ఆఫ్ గ్యాప్ డెఫినెట్గా ఉంటుంది. ఈ 9 daysలో 2 days దిస్ ఇస్ 7 days. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 15 or 18 matches రిమైనింగ్. ఆ పర్టికులర్ మ్యాచ్ మధ్యలో ఆగిపోయిన మ్యాచ్ నుంచి చూస్తే. సో ఒకవేళ 7 days మిగిలిన నేను చూసినా కూడా డైలీ 2 matches డబుల్ హెడర్స్ జరిపినా కూడా ఫినిష్ చేయడానికి ఛాన్స్ లేదు. సో May 25th ఫైనల్ జరిగే ఛాన్స్ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే May 30th కానీ June 1st కానీ ఫైనల్ ఫినిష్ అయ్యేలాగా స్కెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నట్టు మనకు వినిపిస్తుంది వార్త. దానికి కూడా ఇంకో రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడాల్సి ఉంది June 11th. అండ్ ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతుంది. దానికంటే ముందు ఇండియా ఏ టీం కూడా వెళ్ళబోతుంది అక్కడ. దాంట్లో నుంచి అట్లీస్ట్ 2 or 3 players వీ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ ఇన్ ద మెయిన్ టీమ్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కట్ ఆఫ్ డేట్ May 30th or June 1st లోపు ఫినిష్ కావాలి. మేబీ రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానీ మనకు స్కెడ్యూల్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అఫీషియల్గా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుండి. అండ్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయితే మెయిన్గా టీమ్స్ ఓనర్స్ కానీ ప్రతి ఒక్క ప్లేయర్ రెస్పాండ్ అయిన విధానం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ వాస్ వెరీ అప్రిషియేటబుల్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వస్తుందా అని అనుకున్నాం. కాకపోతే ఎప్పుడైనా కానీ కొంతమంది ఎవరో ఒకరు ఏంటిది సో మాకు లాస్ వస్తుంది ఇలా అనే సందర్భాలు ఎక్కడైనా మనం చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం అలాంటి చిన్నది కూడా మనం ఎవరి దగ్గర నుంచి కూడా వినలేదు. మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఒకప్పటి నుంచి చూస్తే లెట్స్ టేక్ రికీ పాంటింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రికీ పాంటింగ్ పేరు చాలా వినిపిస్తుంది. తను వాళ్ళ టీం పంజాబ్ కింగ్స్ టీమ్ని మోటివేట్ చేసిన విధానం కావచ్చు, ఫారిన్ ప్లేయర్స్ని మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి, నేను ఇండియాకి ఒక 20-30 years నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నా, ఇయర్ బై ఇయర్ ఇండియాలో అన్ని రకాల సెక్యూరిటీస్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఎవ్రీథింగ్, హాస్పిటాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి అని చెప్పే విధానం బట్టే మనకు అర్థమవుతుంది ఇండియా డెఫినెట్గా. మీరు క్రికెట్నే తీసుకోండి, జస్ట్ టేక్ ఓన్లీ క్రికెట్ పరంగా చూస్తే మీకు ఎక్కడ లేని ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా హై సెక్యూరిటీ ఇస్తారు. హోటల్స్లో ఆల్మోస్ట్ ప్లేయర్స్ ఉండే ఆ రూమ్స్ కావచ్చు, ఆ ఫ్లోర్స్ని బ్లాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వేరే రెగ్యులర్ నార్మల్ కస్టమర్స్కి ఇవ్వకుండా. సో డెఫినెట్గా ఎవ్రీ ఫ్రాంచైజీ అంతే హై సెక్యూరిటీని అందిస్తుంది అండ్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా అంతే ఇస్తుంది అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఇండియన్ ఎకానమీలో ఎవ్రీ ఇయర్ 3 to 4% కాంట్రిబ్యూట్ చేస్తుంది జిఎస్టీ ద్వారా. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ చాలా, బికాస్ మీరు చూడండి మన తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, అతిథి దేవో భవ. రైట్. ఫారిన్ ప్లేయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత నమ్మకంతో వచ్చారో వాళ్ళని అంతే జాగ్రత్తగా వాళ్ళ కంట్రీస్కి చేరేలాగా చూసుకోవడం మన బాధ్యత. సో ఇక్కడ బాధ్యత ఫ్రాంచైజీస్ తీసుకుంటుంది, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకుంటుంది, బీసీసీఐ తీసుకుంటుంది అండ్ మోర్ ఓవర్ ఇండియన్ గవర్నమెంట్ కూడా అన్అఫీషియల్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అయితే డెఫినెట్గా బ్యాడ్ నేమ్ వచ్చేది ఇండియాకే కాబట్టి. సో ఈ విషయంలో ప్లేయర్స్ ఇండియా మీద నమ్మకాన్ని ఉంచడం, ఐపీఎల్ మీద నమ్మకాన్ని ఉంచడం అండ్ ఫ్రాంచైజీస్ కూడా అదే విధంగా. కొంతమంది ప్లేయర్స్ దే ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్స్. రైట్. సో అలాంటి ప్లేయర్స్ని ఫ్రాంచైజీస్ వాళ్ళ కన్సర్న్స్ని రెస్పెక్ట్ చేసి కూడా పంపించింది. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే మన ప్రాణం అందరికీ, ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యమే కాబట్టి ప్రతి ఒక్కరు అంత ధైర్యంగా కూడా ఉండలేరు. సో కొంతమంది స్పెషలీ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్, ప్యాట్ కమిన్స్ కావచ్చు, స్టార్ కావచ్చు, జాస్ హేజల్వుడ్ కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్ అయితే వెళ్ళినారు. మరి దాంట్లో ఎంతమంది రిటర్న్ వస్తారనేది మనకు తెలియదు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫారెన్ ప్లేయర్స్. అట్ ద సేమ్ టైం బీసీసీఐని అప్రిషియేట్ చేయాలి, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ని అప్రిషియేట్ చేయాలి, ఫ్రాంచైజీ ఓనర్స్ని అప్రిషియేట్ చేయాలి అండ్ గవర్నమెంట్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో, ఇండియన్ గవర్నమెంట్ని. ఇలాంటి సందర్భంలో ఒక విషయం అడగాలనుకున్నాను. సో వేరే అనలిస్టులతో కానీ మాట్లాడుతున్న సందర్భంలో ఇది ఎక్కడ తీసుకురాలేదు. మెయిన్గా పంజాబ్ వర్సెస్ డీసీ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో, అది కూడా ధర్మశాలలో. సో 10 hours కంప్లీట్ అయిపోయి ఇమీడియట్గా మ్యాచ్ని సస్పెండ్ చేశారు. కానీ అలాంటి సందర్భంలో మెయిన్గా అక్కడున్న టీమ్ మెంబర్స్ కానీ, సో మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం అనేది కూడా నిజంగా మనం అది ఒకసారి మెచ్చుకొని తీరాలి. ఏంటంటే అందరూ లేదు అయిపోయింది, ఇది ఇలా దాడి జరుగుతుంది అని ఇట్లా చెబితే ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోయే సిచ్యువేషన్ అని ఉంటుంది. అలా లేకుండా చాలా టాక్టికల్గా వాళ్ళు ఉపయోగించిన విధానం అనేది కూడా చాలా బాగుందండి. దాని గురించి ఏమంటారు? అబ్సల్యూట్లీ. మనకు ఏదైనా చిన్న పిల్లలకు కానీ ఇంట్లో కానీ, మనకి ఇంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, ముసలి వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏదైనా వచ్చి జరగరాని అనార్థం జరిగినప్పుడు మనం కన్వే చేసే విధానం కూడా డైరెక్ట్గా కన్వే చేయం. డైరెక్ట్గా కన్వే చేస్తే ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయడం డైరెక్ట్గా కన్వే చేయకుండా ఓకే కొంచెం క్రిటికల్గా ఉంది, డాక్టర్స్ చెప్తా అన్నారు అన్న విధంగా కన్వే చేస్తాం. సో ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ఇంటెన్సిటీని తగ్గించాలి. ఇంటెన్సిటీని తగ్గించలేదనుకోండి అందరు తీసుకోలేరు అంత క్విక్గా. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ధర్మశాల వేదికను తీసుకోండి, అటాక్స్ జరుగుతున్నాయి, పాకిస్తాన్ డ్రోన్స్ని పంపిస్తుంది, అటాక్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే డెఫినెట్గా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుంది, గందరగోళ పరిస్థితి ఉంటుంది, అంత హ్యూజ్ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కూడా కష్టంగా మారుతుంది. సో దాన్ని టాక్టికల్గా ఫ్లడ్ లైట్స్ పనిచేయట్లేదు అని చెప్పి దట్స్ ఎ వెరీ గుడ్ వే యాక్చువల్లీ. చాలా వరకు మనం టీవీలో చూస్తున్నప్పుడు కూడా మన అందరం కూడా ఎవరు కూడా ఆ థాట్ కూడా వెళ్ళలేదు అక్కడికి. ఇట్లా పాకిస్తాన్ నుంచి ఆ అటాక్ లాంటివి ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే బయట ఎక్కువగా పబ్లిక్ వచ్చి ఆ ఫ్లకార్డ్స్ పట్టుకొని, లేదంటే పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ ఇలాంటి చాలామంది పబ్లిక్ రావడం యాక్చువల్లీ జరిగింది. అది స్టేడియం చుట్టూ అంతమంది పబ్లిక్ రావడం వల్ల. అండ్ ధర్మశాల నుంచి చాలా దూరంగా ఒక 200-300 kilometers, బికాస్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పాకిస్తాన్కి ఒకవైపు బార్డర్గా ఉంటాయి కాబట్టి అలాంటి ఏరియాస్ని ఎక్కువగా టార్గెట్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటుంది పాకిస్తాన్. సో చాలా టాక్టికల్గా ఐపీఎల్ ఐపీఎల్ మెయిన్ చైర్పర్సన్ అరుణ్ సింగ్ దుమాల్ తనే స్టేడియంలోకి వచ్చి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పడం. ఇన్ఫాక్ట్ ప్రీతి జింతాద్ కూడా తనతో పాటు వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్, అక్కడ ఎక్కడ కూడా తను చాలా సెల్ఫిష్గా కూడా బిహేవ్ చేయలేదు. ప్రీతి మా టీం పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది, మ్యాచ్ జరగాలి అనే విధంగా కాకుండా దే హావ్ థాట్ ఇన్ ఏ బ్రాడర్ ప్రాస్పెక్ట్, ఇండియా ఫస్ట్, పబ్లిక్ ఫస్ట్, ప్రాణాలు ముందు అనే విధంగా ఆలోచించారు. సో ఐ థింక్ అందుకే కామన్ సెన్స్ అనేది వాడాలి అంటుంటారు కదా, దే హావ్ యూజ్డ్ ఇట్ అంతే అక్కడ. ఓకే. అండ్ కమింగ్ టు ద స్కెడ్యూల్ వైజ్, సో 16th or 15th నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఈ గ్యాప్ అనేది కూడా సో మెయిన్గా టీమ్స్ యొక్క వాళ్ళ కాంబినేషన్ని కానీ, లేకపోతే కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోయారు, అరే ఏదైనా కానీ కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఆ ఒక మూమెంటంని క్యాచ్ చేయాలనుకున్నా కానీ ప్లేయర్స్తో పాటు టీమ్స్ కూడా కొంచెం కష్టంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కదా. మరి ఇప్పుడు అది ఎలా అందుకోగలుగుతారు మిగతా టీమ్స్ కానీ? సో డెఫినెట్గా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మీకు జస్ట్ 1-2-3 days గ్యాప్ వచ్చినా కూడా ఆ తర్వాత వెంటనే మీరు మళ్ళీ బ్యాట్ పట్టినా కూడా మీకు ఆ ఫ్రీ ఫ్లో రాదు, ఆ మొమెంటం రాదు. సో దాన్ని ఐ థింక్ దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. గుజరాత్ టీమ్ యాక్చువల్లీ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద
స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ టీం కూడా ఆల్మోస్ట్ ఒకరిద్దరు ప్లేయర్లు మినహాయిస్తాయి, ఒకరిద్దరు కదా, ఇన్ఫాక్ట్ ఓన్లీ వన్ ఫారెన్ ప్లేయర్ అనుకుంటా పంజాబ్ కింగ్స్ నుంచి, మార్కో ఎన్సన్ ఒక్కడే వెళ్ళిపోయాడు, మిగతా అందరూ కూడా టీంతో పాటే ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆ మొమెంటమ్ని డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ చేయడం కొంచెం కష్టంగా మారొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్. ఓకే, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరు కూడా ప్రూవెన్ బిగ్ స్టార్స్, వాళ్ళ రోజులో వాళ్ళు ఒక టీంని ఒంటి చేతితో గెలిపించిన ప్లేయర్స్ ఆల్మోస్ట్ అన్ని టీంలో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఓకే, అండ్ మ్యాచెస్ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా వెన్యూస్. సో నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకున్నా కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న 3 వెన్యూస్ మీద సో జరిపే అవకాశాలు ఉన్నాయని కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇట్స్ అన్అఫిషియల్ న్యూస్. ఒకటి హైదరాబాద్, మరొకటి బెంగళూరు, ఇంకొకటి మన చెన్నై. ఈ 3 వెన్యూస్లోనే మిగతా మ్యాచెస్ జరపాలి అనే ఉద్దేశం ఉందని చెప్పి ఉంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఐ థింక్ లుకింగ్ అట్ ద థింగ్స్, ఇందాక మనం చెప్పినట్టు పాకిస్తాన్కి బార్డర్లో ఉన్న గుజరాత్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అదొక పాజిటివ్ డెసిషన్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎస్పెషలీ ముంబైని కూడా దీంట్లో పెట్టలేదు. సెంట్రల్ వస్తుంది, ఇండియాలో సెంట్రల్లో వస్తుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి డెఫినెట్గా అక్కడ హై రిస్క్ తీసుకునే ఛాన్సెస్ అయితే లేవు. దాన్ని రూల్ అవుట్ చేయొచ్చు. జస్ట్ మనం మాట్లాడుకుంటే ఎందుకు ఈ 3 వెన్యూస్ని అంటే, సో దాన్ని ఒకటి రూల్ అవుట్ చేయొచ్చు. గుజరాత్ విషయానికి వస్తే నరేంద్ర మోదీ అక్కడి నుంచే, అమిత్ షా అక్కడి నుంచే, అండ్ టెర్రరిస్టులు ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని పెద్ద టార్గెట్ లాగా చేసి, లేదంటే ఇండియాని మీరు వీక్ అని నిరూపించాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడే ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తే డెఫినెట్గా అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి కూడా బార్డర్ స్టేట్ అది. పంజాబ్ డెఫినెట్గా ఆల్రెడీ విన్నాం, అమృత్సర్లో అవన్నీ జరిగినాయి అని చెప్పి, సో అక్కడ కూడా రూల్డ్ అవుట్ చేయొచ్చు. ఢిల్లీ విషయానికి వస్తే దట్స్ ఎ క్యాపిటల్ సిటీ, సో 4 వెన్యూస్ ఇక్కడ రూల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ కోల్కతా విషయానికి వస్తే అక్కడ ప్రతిసారి చూస్తూనే రెగ్యులర్గా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అది ఇంకా ఆల్మోస్ట్ బంగ్లాదేశ్కి బార్డర్ కూడా. సో పాకిస్తాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఉండే, ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి వాళ్ళు విడిపోయి ఒక సెపరేట్ దేశంగా 1971 అప్పుడు వాళ్ళు ఒక సెపరేట్ దేశంగా మారడం, మధ్యలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం, ఎప్పుడైతే ఈ రోహింగ్యాలు ఇండియాలో ఎక్కువగా ఉంటున్నారు, లేదంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా వెస్ట్ బెంగాల్కి వచ్చి ఉంటున్నారు, సో ఇక్కడ ఈ వెన్యూని కూడా రూల్డ్ అవుట్ చేయడం. సో 10లో లక్నో, అక్కడ ఇంకా ఆల్మోస్ట్ నార్త్ అండ్ సెంట్రల్లో అవన్నీ ఎలిమినేట్ చేసినప్పుడు ఆబ్వియస్గా లక్నో కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మనకు కనిపించేది సౌత్ ఇండియానే. సౌత్ ఇండియా పాకిస్తాన్కి చాలా దూరంగా ఉంటుంది, ప్లస్ ఎక్కువగా ఫోర్సెస్ని, ఇప్పుడు మీరు సెంట్రల్ ఫోర్సెస్ని కావచ్చు, స్టేట్ పోలీస్ వాళ్ళని కావచ్చు, లేకుంటే హై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీని ఇవ్వడానికి కూడా మీరు ఎంత తక్కువ వెన్యూస్లో ఆర్గనైజ్ చేస్తే అంత ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ద పాకిస్తాన్ కాబట్టి, సో హై ఛాన్సెస్ ఆర్ దేర్. ఆర్ బీసీసీఐ లేదు, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మేము 10 ఫ్రాంచైజెస్ని 10 హోమ్ అండ్ అవే గేమ్స్ లాగానే ఎలా అయితే యథావిధిగా కొనసాగిందో ఇప్పుడు కూడా అట్లనే కొనసాగిస్తాము అని మొండిగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనంటే ఇలాంటి టైంలో అయితే రిస్క్ తీసుకోరు. ఎందుకంటే ఏదైనా జరగడానికి జరిగితే ఆబ్వియస్గా ఐపీఎల్ మీద డెఫినెట్గా నెగిటివ్ టాక్ వస్తుంది. టోటల్ ఇండియా మీదే ఒక బ్లాక్ మార్క్ అనేది కూడా పడుతుంది. అలాంటి రిస్క్ అయితే తీసుకోవాలనిపిస్తుంది. అండ్ ఈ 3 వెన్యూస్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ అందులో 2 టీమ్స్ అనమాట, చెన్నై అండ్ హైదరాబాద్. సో ఈ 2 కూడా కంప్లీట్ అవుట్ ఆఫ్ ద రేస్, ఎలిమినేట్ అయిపోయాయి. సో ఇంకా బెనిఫిట్ అంటే కంప్లీట్ ఆర్సీబీ అనే అనిపిస్తూ ఉంది. అండ్ ఈ సీజన్ లో చూస్తే ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ కంటే ఎక్కువ అవే గ్రౌండ్స్ లో మ్యాచెస్ గెలిచింది. అండ్ ఆల్రెడీ మన హైదరాబాద్ వెన్యూలో అయితే 2 మ్యాచెస్, అది కూడా ప్లే ఆఫ్స్లో ఉన్న 2 మ్యాచెస్కి కూడా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి అది ఎట్లా ఫిక్స్ అయిపోయింది అనుకోవచ్చు. ద ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కడ ఉంటాయి అనుకోవచ్చు. ఫైనల్ జనరలీ కోల్కతాలో జరగాలి ఇప్పుడు, బట్ మరి ఇప్పుడు కోల్కతాలో జరిపిస్తారా లేదా? ఆన్ ది అదర్ సైడ్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఫైనల్ ఏ రోజైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 25th ప్రకారం ఫోర్కాస్ట్ విషయానికి వస్తే అక్కడ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని, దిస్ ఈస్ సంథింగ్ అన్అఫీషియల్. నేను ఇక్కడ కోల్కతా ట్విట్టర్లో చూసాను కొన్ని వెరిఫైడ్ అకౌంట్స్లో, అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి గుజరాత్కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది అనే విధంగా మాట్లాడు. బట్ ఇప్పుడు చూస్తే 25th రోజు డెఫినెట్గా ఫైనల్ జరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపించట్లేదు. సో May 30th or 1st ఒకవేళ ఈ 3 వెన్యూస్లోనే కండక్ట్ చేస్తే హై ఛాన్సెస్ దట్ ఏదో ఒక వెన్యూ, మోస్ట్లీ మేబీ ఐ థింక్ హైదరాబాద్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 2 ప్లే ఆఫ్స్ ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ వెన్యూని షిఫ్ట్ చేయకుండా కంప్లీట్గా ఫైనల్ కూడా ఇక్కడే జరిపే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. లేదు అని అంటే చెన్నైలో జరిపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదు అని అంటే బెంగళూరులో కూడా ఉన్నాయి. ఐ థింక్
వాళ్ళ దృష్టిలో మోస్ట్లీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దృష్టిలో హైదరాబాద్ విల్ బీ ద ఫస్ట్ చాయిస్ బికాజ్ సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే హోటల్స్ విషయంలో కావచ్చు, లేదంటే వేరే ఏ ఫ్యాక్టర్స్ తీసుకున్నా కూడా హైదరాబాద్ విల్ బీ బెటర్ ఆప్షన్ ఫర్ బీసీసీఐ ఆర్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫైనల్ని వేదిక చేయడానికి ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చూసాం, మీకు అంతకుముందు గుర్తుంటే ఛాంపియన్స్ లీగ్ అని ఒకటి జరిగేది. అన్ని కంట్రీస్లో ఎలా అయితే ఐపీఎల్ ఉందో అలాంటివి టీమ్స్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్లో వచ్చిన టీమ్స్ ఫైనల్ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ఇక్కడే జరిగింది. ప్లే ఆఫ్స్ కావచ్చు, ఫైనల్స్ కావచ్చు. హైదరాబాద్ 2014, 2013, 15 ఆ టైంలో కైరన్ పోలార్డ్, బ్రావో లాంటి ప్లేయర్స్ ఆ లీగ్ నుంచి తర్వాతనే దే హావ్ బికమ్ బిగ్ ప్లేయర్స్. రైట్. అందులో మన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకసారి గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ దెన్ వీళ్ళు కూడా డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళినట్టున్నారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉండే. న్యూ సౌత్ వేల్స్ అని ఆస్ట్రేలియా నుండి వచ్చే దాంట్లో నుంచి అప్పుడు డేవిడ్ వార్నర్ అక్కడ నుంచి తను కూడా ఫేమస్. ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి కైరన్ పోలార్డ్ వీళ్ళంతా. సో కానీ అదొక డిఫరెంట్ బాల్ గేమ్. కాకపోతే ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకు హైదరాబాద్ అనిపిస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద SRH ఐ థింక్ 2 మ్యాచెస్ బాకీ ఉన్నాయి. సో ఆ 2 మ్యాచెస్ తర్వాత కూడా పరిస్థితులు ఎట్లా ఉండే అవకాశాలు లేవనిపిస్తుంది. సో 3 టీమ్స్ని పక్కన పెట్టేసినా కానీ సో ఈ ఐపీఎల్ సో చాలా డ్రామాటిక్గా జరుగుతూ ఉంది, గ్యాప్స్ రావడం కానీ అన్నీ కానీ. సో ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? 17 ఇయర్స్ నుంచి ప్రతిసారి అనుకుంటున్నాను, ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ఫైనల్స్ కూడా వచ్చింది. బట్ ఈసారి ఆర్సీబీ టీం మిగతా సీజన్స్ కంటే చాలా డిఫరెంట్ టీమ్గా కనిపిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళు చక్కగా కవర్ చేశారు. వాళ్ళ మెంటార్ దినేష్ కార్తిక్ కావచ్చు, లేదంటే వాళ్ళ కోచ్ యాండీ ఫ్లవర్ కావచ్చు, వాళ్ళ టీమ్ డైరెక్టర్, వీళ్ళంతా కూడా చాలా స్ట్రాటజికల్ మూవ్ని ఆప్షన్లో చాలా చక్కగా వాడారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంది ఈ ప్లేయర్ కోసం వీళ్ళు వెళ్తున్నారు. జనరలీ వాళ్ళు ఒక బిగ్ స్టార్ ప్లేయర్ని తీసుకుని ఆ స్టార్ ప్లేయర్ చుట్టూ టీం అంతా కూడా తయారు చేస్తుంటారు. విరాట్ కోహ్లీ కాకుండా ఇంకొక స్టార్ ప్లేయర్, ఒకానొక టైంలో క్రిస్ గేల్, ఒక టైంలో ఏబీ డివిలియర్స్, ఇలా ఏదో ఒక ప్లేయర్ని విరాట్ కోహ్లీతో పాటు పెట్టి చుట్టూ టీమ్ని ఫామ్ చేస్తుంటారు. అండ్ దే నెవర్ ఫోకస్డ్ ఆన్ దేర్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. బట్ ఈ సీజన్లో చాలా చక్కగా ఉంది. భువనేశ్వర్ కుమార్స్ లాస్ ఫర్ SRH హెస్ బికమ్ బెనిఫిట్ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే ఎనీ డే భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఎ వెరీ గుడ్ T20 బౌలర్ కంపేర్ టు ఎవరైతే సన్ రైజర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ కుమార్ ప్లేస్లో వేరే ప్లేయర్స్ని తీసుకున్నారు. ఫర్ దట్ మ్యాటర్ షమి కూడా కావచ్చు. భువనేశ్వర్ విల్ బీ ఆల్వేస్ ఆన్ ద టాప్ కంపేర్ టు షమి. ఇంకే ప్లేయర్ని తీసుకున్నాడు ఆ యార్కర్స్ వేయడం కావచ్చు, లేదంటే బ్యాటర్స్ని రీడ్ చేయడం కావచ్చు, ఆ వేరియేషన్స్ చేయడం కావచ్చు. పర్ఫెక్ట్ బౌలర్ ఫర్ T20. ఒక మ్యాచ్లో ఐ థింక్ హీ హెస్ కన్సిడర్ 5 or 6 fours ఇన్ అన్ ఓవర్. అదర్వైజ్ మిగతా మ్యాచ్లు అన్నీ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అండ్ స్పిన్నర్స్ విషయంలో కావచ్చు, దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. పటిదార్ ఇంజర్డ్ ఉన్నాడు, మరి తను రెడీ అవుతాడా లేడా తెలియదు. అండ్ జాస్ హేజల్వుడ్ అయితే కంప్లీట్గా రూల్డ్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ఓపెనర్స్ బాగానే ఆడుతున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ బ్లో ఫర్ ఆర్సీబీ. జాష్ హేజల్వుడ్ లేకపోవడం, పడికల్ కూడా తను కూడా లేడు, తన ప్లేస్లో మయాంక్ అగర్వాల్ని కూడా తీసుకున్నట్టున్నారు. సో అన్నీ కలిసి వస్తున్న టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా బ్రేక్ రావడం, తర్వాత హేజల్వుడ్ ఇంజరీ అవ్వడం, కెప్టెన్ పతిదార్ రెడీగా ఉంటాడో లేదో తెలియడం. ఐ థింక్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆర్సీబీకి ఛాన్సెస్ లేవా అనిపిస్తున్నాయి. బట్ ఆన్ ది అదర్ సైడ్ విరాట్ కోహ్లీ హీఈస్ ప్లేయింగ్ ఎక్సీడింగ్లీ వెల్. సూపర్ ఫామ్లో ఉన్నాడు. మనం వింటూనే ఉన్నాం, విరాట్ కోహ్లీ వాంట్స్ టు రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. అంత చక్కగా ఆడుతున్న ప్లేయర్ ఎందుకు రిటైర్ అవుతున్నారో దట్స్ అ డిఫరెంట్ టాపిక్. బట్ ఆర్సీబీకి డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. ఒక్క హేజల్వుడ్ లేనంత మాత్రం టీం కంప్లీట్గా వీక్ అవుతుందా అంటే నో. తను పర్ఫామ్ చేసేదాన్ని భువనేశ్వర్ కొంచెం ఎక్కువ బెటర్గా చేయడం, లేకుంటే ఇంకో బౌలర్ దాన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, యాజ్ ఏ టీమ్ మిగతా ప్లేయర్స్ కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఐ థింక్ ఎందుకంటే వాళ్ళకి ఈసారి ఎట్లయినా గెలవాలి అనే విధంగా వాళ్ళ టీంని ఫామ్ చేసుకున్నారు కాబట్టి ఒక్క ప్లేయర్ లేనంత మాత్రాన ఐ డోంట్ థింక్ దే ఆర్ ఎ వీక్ టీమ్. ఓకే. అండ్ సో కంప్లీట్గా రీస్టార్ట్ అవుతున్న ఐపీఎల్ గురించైనా కానీ గెలుపు అవకాశాల గురించైనా కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ రాకేష్ బ్రో. థ్యాంక్ యూ. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది.